శుభమస్తు. శ్రీరామ జయం. నేను మీ కాకునూరి. ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి నీరు, మట్టి ఈనాటి కాలంలో అనేకులు సేకరించి ఇంటికి తెచ్చుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా కాశీకి వెళ్ళినప్పుడు కాశీ క్షేత్రం నుంచి గంగ ఉదకం సేకరించి ఇంటికి తెచ్చుకుంటూ ఉన్నారు. ఇలా తేకూడదు అనే ప్రమాణం ఉంది. కాశీకి వెళ్ళామంటే అంతా సమర్పించడం కోసమే వెళుతున్నాం. అక్కడి నుంచి మళ్ళీ తేవడం ఏమిటి లేదు. కానీ చెంబులలో తెచ్చుకుంటున్నారు, ప్లాస్టిక్ టిన్నులలో తెచ్చుకుంటున్నారు. ఇలా తేకూడదని చెప్పారు కదా, మరి ఏం చేయమంటారు? అక్కడ అమ్ముతున్నారు కూడా, కొనుగోలు ఖరీదు చేసే నిమిత్తమే కూడా అనేక కొట్టు లేదా షాపు అంగళ్ళలో. అలాంటప్పుడు ఏం చేయాలి? తెచ్చుకుంటున్నాం కదా అని పలువురికి ఒక సందేహం కలుగుతోంది. కాశీ నగరం నుంచి నీరు తీసుకురావడం ఒకనాటి కాలంలో కష్టసాధ్యమైన విషయం. రామేశ్వరం నుంచి మృత్తిక మట్టి తీసుకువెళ్ళి కాశీలో సమర్పించడం, కాశీ నగరం నుంచి నీరు తీసుకువచ్చి రామేశ్వరంలో అభిషేకం చేయడం ఒక విధానం. అలా కాకుండా రామేశ్వరం నుంచే నీరు తీసుకువెళ్ళి సముద్రపు నీరు కాశీ విశ్వనాథుడికి అభిషేకం చేయడం మరి ఒక విధానం. ఈ విధంగా కాశీ రామేశ్వరం రెండింటి మధ్య ఒక అనుబంధాన్ని ప్రాచీనులు పెంచే ప్రయత్నం చేశారు. ఉత్తర దక్షిణ భారతాల మధ్య వైరుధ్యాలు రాకూడదు, రెండూ ఒకటే, ఇది ఉద్దేశ్యం. కాశీకి వెళ్ళినా, గయకు వెళ్ళినా, ప్రయాగకు వెళ్ళినా మన ఉద్దేశ్యం అంతా వదిలి వెళుతున్నాం అని. కానీ రాగి చెంబులలో అక్కడ నీరు అమ్మకానికి ఉంచినప్పుడు మీరు ఖరీదు చేసినట్లయితే తీసుకురండి. దేశకాలమాన రీత్యా ఆధునిక జీవన సరళిని అనుసరించి హిందూ ధర్మాన్ని, సనాతన భారతీయ విలువలను అందరికీ తెలియజేసే అవసరం ఎంతైనా ఉంది. తెచ్చిన ఆ రాగి చెంబులలో ఉండే గంగా జలాన్ని మీరు మీ స్వస్థలానికి ఇంటికి చేరగానే కాశీ సమారాధన అన్న పేరిట బంధుమిత్రులందరినీ కూడా పిలిచి ఇంటిలో శివాభిషేకం ఏర్పాటు చేసి తెచ్చిన ఆ రాగి చెంబులలో ఉన్నటువంటి గంగా ఉదకాన్ని ఇక్కడ అభిషేక సేవలో వినియోగించండి. ఇది ప్రధానం. ఆ కలశాన్ని అలాగే పూజా గదిలో ఉంచి పూజ చేస్తూ ఉంటాము. ఇది ధర్మం చెప్పలేదు. ఆధునికులు వారి వారి జీవన సరళిలో తెచ్చుకున్న కొత్త అంశం అయి ఉన్నది. మీరు సేకరించి తెచ్చిన ఆ గంగాజలాన్ని వెంటనే ఇంటిలో కాశీ సమారాధన చేసి వినియోగించాలి. ఇంటిలో గంగాజలం ఉంటే, గోదావరి, కృష్ణా, తుంగభద్ర నది జలాలు ఉన్న ఎడల, మారిన జీవన కాలమాన పరిస్థితులలో గ్రహణం ఏర్పడినప్పుడు, ఆశౌచం వచ్చినప్పుడు, ఇంటిలో ఏదైనా శుద్ధి చేద్దాం అనుకున్నప్పుడు ఈ ఉదకం ఉపయోగపడుతుంది కదా అని పలువురు ఆధునిక సైద్ధాంతికవేత్తలు చెబుతూ ఉన్నారు. ఈ నీరు ఉపయోగపడదు. ఇలాంటి సందర్భాలలో మనకు లభించిన మన ప్రాంతంలో ఉన్న బావి, నది, అందులో ఉన్న నీటిని సేకరించి ఇక్కడ కలశం సిద్ధం చేసి ఉదక సంబంధిత సూత్రాలతో అపహ అన్న ఆ శబ్దాన్ని ప్రయోగిస్తూ ఆ నీటిని ఉదక శాంతిపూర్వకంగా మంత్రపూర్వకంగా సంప్రోక్షణ చేసి తర్వాత ఆ నీటిని వినియోగించాలి. రోజువారీ చేసే పూజలో కూడా కలశ పూజ చేస్తున్నాంగా, ఎలాగో ఇతర సందర్భాలలో కూడా అలాగే. కాశీ, ప్రయాగ, రామేశ్వరం ఇలా ఏ క్షేత్రానికి వెళ్ళినా ఒక అమ్మకం వస్తువుగా నీరు లభించినప్పుడు తీసుకురండి. శాస్త్రం చెప్పకపోయినా పర్వాలేదు, తీసుకురండి. కానీ తెచ్చిన వెంటనే ఆ నీటిని అభిషేక సేవలో వినియోగించండి. స్టాక్ పెట్టి పూజించడం శాస్త్రం అంగీకరించదు. ఇది విషయం. తెలుసుకుందాం, పాటిద్దాం, సనాతన ధర్మాన్ని అందరికీ తెలియజేద్దాం. మళ్ళీ కలుసుకుందాం. మీ కాకునూరి. శుభమస్తు.